అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అయిపోయి ఇంతకాలం అయితే ఇప్పుడు చెప్తుందని అనుకోవద్దు. ఈరోజు నేను తయారు చేసిన సరికొత్త జంతికలు మీకోసం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు వచ్చి నేను పొటాటోతో జంతికలు తయారు చేశానండి. ఇది చాలా సింపుల్గా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయి ఈ జంతికలు నేను ఎలా తయారు చేశాను అన్నది మీకు చూపిస్తాను రండి. చేతితో చేస్తే పొడమైపోయింది, చూసారా అంత బాగా పొడమైపోయిందా, అంటే అంత గుల్లగా ఉందన్నమాట. చూసారా నేను ఎలా తయారు చేస్తాను మీకు చూపిస్తాను రండి. ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఉడకబెట్టినప్పుడు పైన తొక్కను తీసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము జంతికలు వేసేటప్పుడు జంతికల గిద్దల్లో ఈ బంగాళదుంప ముక్కలు అడ్డుపడకుండా ఉండాలంటే ఇలా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసుకున్న బంగాళదుంపల్ని పక్కన పెట్టుకుందాం. బాగా ఉడకబెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి చేతితో స్మాష్ చేసుకున్నా కూడా జంతికల గిద్దల్లో అడ్డుగా అయిపోతుందండి. అలా అవ్వకుండా మనకి ఈజీగా జంతిక అందంగా రావాలంటే ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకోవడమే బెటర్ అని అనిపించింది నాకైతేను. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. అందులో కొలతగా చెప్తున్నాను, ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్లో వరిపిండి వేసుకుంటున్నాను. ఈ వరిపిండి వచ్చి 2 గ్లాసులు వరిపిండి అండి. కరెక్ట్ కొలతలతో తీసుకుంటున్నాను, ఈజీగా ఉంటుందని. ఈ 2 కూడా నేను బయట ప్యాకెట్స్ తీసుకుని వరిపిండి అండి, ఇది ఇంట్లో ఆడించింది కాదు. మీకు వీలైతే పండగల టైం కాబట్టి మనకి ఆడతారు. 1 కేజీ బియ్యపు పిండికి 1/2 కేజీ శనగపప్పు వేసి ఆడించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా నాకు ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా శనగపిండి 1 గ్లాసు, బియ్యపు పిండి 2 గ్లాసులు వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకున్నాను, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత వేడి నీళ్ళు మరగబెట్టుకుని అందులో ముందుగా సాల్ట్ కలుపుకుంటున్నాను. నీటిలో కలిపి వేయడం వలన మనకి పిండి అంతట్లో కూడా ఎక్కడ సాల్ట్ మిగిలిపోకుండా కలుస్తుంది. మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా నువ్వులు కూడా వేసుకున్నాను. కొంతమంది జంతికల్లో వాము వేస్తారు, నేనైతే వేయలేదు. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని 1 గ్లాస్ వరకు వచ్చిందండి. దీన్ని కూడా పిండిలో కలిపేసుకోవాలి. ఈ పేస్టు నువ్వు పప్పు అంతా కూడా ముందుగా పిండిలో బాగా కలుపుకున్నాను. అప్పుడు కొద్దిగా సాల్ట్ కలిపిన హాట్ వాటర్ని పిండిలో వేసుకుంటూ కలపాలి. మన చక్కగా ఇదంతా కూడా చపాతీ పిండిగా కలుపుకోవాలి. చేతులు కాలుతాయి, చూసుకుని వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం వేసాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే 2 స్పూన్స్ వరకు కారం వేసాను. ఈ విధంగా ఇదంతా కూడా మెత్తని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. అలాగని ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మనకి పిండి లూజ్ అయిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ కొద్దిగా కలుపుకుంటూ ఇలా వేడి నీళ్ళలో ఇలాగా మగ్గబెట్టుకుంటూ కలుపుకోవాలి. మనం కలిపే విధానాన్ని బట్టి మనకి జంతికలు గుల్లగా వస్తాయండి. ఈ జంతికలు వేసే విధానంలో మాత్రం మా మమ్మీకి
ఒక పెద్ద నమస్కారమే చెప్పేయాలి. ఎందుకంటే సుమారు కుంచుడు పిండిని ఒంటి చేత్తో జంతికలు డబ్బాలు నిండా వండేసేవారండి. పాపం ఇప్పుడు పెద్దవారు అవ్వడం గురించి చేయలేకపోతున్నారు. హెల్త్ బాగా లేకపోవడం గురించి, లేకపోతే పెద్ద పెద్ద క్యాన్లతో ఒక్క చేత్తోనే మొత్తం అన్నీ తయారు చేసేసేవారండి. ఇప్పుడు ఈ గిద్దలు వచ్చి సుమారు దీన్ని ఇట్లా ఏజ్ వచ్చి ఓ 30 ఇయర్స్ ఉంటుందండి. నేనే తెచ్చేసుకున్నాను మమ్మీ దగ్గర నుంచి. మమ్మీ ఇంకా చేయలేకపోతున్నారు కదా అని నేను ట్రై చేద్దామని ఒక 2 అపకలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసుకుంటానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు పిండి కలుపుకొని పక్కన పెట్టిన అందులో ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ జంతికల గిద్దల్లో వేసుకోవాలన్నమాట. ఇది జంతికలు అందంగాను రౌండ్గాను రాకపోతే మా మమ్మీ చాలా కోపం పడిపోయేవారు. నేను ఇది చూపిస్తున్నాను కానీ మా మమ్మీకి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ చూడటానికి మాత్రం అలా ఉంది, కానీ బాగానే వచ్చినాయి. జంతికల షేప్ కూడా కరెక్ట్గా రాకపోతే ఊరుకునేవారు కాదండి. ఈ జంతికలు వేసినప్పుడల్లా నాకు ఏడుపోటే తక్కువ, ఈ పండుగలు ఎందుకు వస్తాయిరా బాబు అనిపించింది నాకైతేను. అంత పని అంతా అయిపోయిన తర్వాత అవి చూసుకుంటే మాత్రం చాలా సంతోషం అనిపించేది. అవి కూర్చుని తింటున్నప్పుడు హ్యాపీగా టేస్ట్ చాలా బాగుందన్నప్పుడు మాత్రం పడిన శ్రమ అంతా మర్చిపోయేవాళ్ళం. ఈ విధంగా ఒక 2 రౌండ్లు తిప్పుకుంటూ జంతికను ఆయిల్లో వేసుకోవాలి. ఈ మూకుడికి వచ్చి 3 అయితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా జంతికలు వేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. చక్కగా వేసిన వెంటనే కూడా ఆయిల్లో ఆ విధంగా ఫ్రై అవుతేనే మనకి జంతిక గుల్లగా వస్తుంది. ఇప్పుడు 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసి పక్కన బేషన్లో పెట్టుకోవడమే. ఈ విధంగా అన్నీ కూడా చేశాను. నిజంగా మీరు చెబితే నమ్మరు, కానీ నోట్లో వేసుకుంటే వెన్న కరిగిపోయినట్టు కరిగిపోతుందండి. అంత బాగుంది నిజంగా. అందులో పొటాటోతో వేసానేమో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కొంచెం కుర్కురే ఫ్లేవర్ అన్నట్టుగా అనిపించినట్టుంది వాళ్ళకైతేను. చూడండి, ఈ విధంగా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా తయారు చేసిన జంతికలు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే, బాయ్. ఇదిగో టీ తాగుతూ పొటాటో జంతిక తింటా. బాయ్.